మున్సిపల్ ఆఫీస్ ట్యాక్స్ ఇంటికి వస్తే ఇంటి పన్ను ఆడ మున్సిపల్ అధికారికి మనం క్యాష్ చెల్లించిన ఉదంతాలు మర్చిపోయారా మీరు ఎవరైనా? అదేంటిది మున్సిపాలిటీలో దోపిడీ జరిగిపోతుంది, పొరపాటు ఒకటి జరుగుతుంది, ఎవడో ఒకడు అన్యాక్రాంతంగా డబ్బులు తీసుకుని పారిపోతాడు. రైటేనండి. నేను అడుగుతున్నది అంటే మీరు చెప్పినట్టు నిజమే. ఆయన నిన్న అంతసేపు 2.5 గంటలు మాట్లాడారు. ఇంకొక 10 నిమిషాలు పావు గంట మాట్లాడి బ్రేక్ తీసుకొని అదేదో ఆ 98,000 కోట్లు వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేము వసూలు చేశాము అని అంటున్నారు కదా, ఏం చేశాము అనేది ఆయన చెప్తే సరిపోతుంది కదా. ఆయన చెప్తారు సార్, సిసిఎల్ రిపోర్ట్ చూపిస్తే ఇంకా మళ్ళీ దాంట్లో పట్టుకుంటారు. కోర్టు జడ్జిమెంట్ ఇస్తారు సార్, కాదండి నేను హత్య చేయలేదని మళ్ళీ వస్తారు డెమోన్స్ట్రేషన్ ఏమన్నా కాదండి. ఆయన మీద అభియోగం వచ్చింది, ఆయన చెప్పాలి. ఏమైనా అభియోగం వస్తుంది? ఆయన సొంతానికి వాడుకున్నారని కదా, 98,000 కోట్లు ఆయన సొంతానికి వాడుకున్నారని కదా. అదే సార్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ రాష్ట్ర ఖజానా మీద అధికార సర్వ హక్కులు సర్వాధికారాలు వాళ్ళకు ఉంటాయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ నచ్చిన డబ్బులు వాడు వాడుకుంటాడు. అండ్ రెండోది లిక్కర్ కేసులో బహుశా రాజ్ కేసిరెడ్డి గురించి మాట్లాడారు, అండ్ ఆ ఉర్సా భూములు దాని గురించి కూడా మాట్లాడారు. దాంట్లో ఆయన ఏమన్నారంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారికి కేసిరెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి కూడా మాట్లాడారు. అది ఒకసారి చూద్దాం, అది చూసి కేసినేని చిన్ని గారు చూసి మీ దగ్గరకు వద్దాం. పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా, ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసింది. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట ఊరు. ఇప్పుడు ఆ ఉర్సా కేసినేని చిన్ని గారి క్లాస్మేట్ ఎవరు, సతీష్ అబ్బూరి గారు. ఆ తర్వాత వాళ్ళకి అర్హత లేదన్న సరికి మధ్యలో సడన్గా జేతాళూరి గారు వచ్చేసారు. జేతాళూరి గారికి ఒక క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఈజ్ హ్యావింగ్ సమ్ 3,000 to 4,000 ఎంప్లాయీస్ దేర్ ఇన్ US. సో ఆయనని తీసుకొచ్చారు. ఇంతగా అది ఉర్సా కాదు, అర్సా. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది కానీ జీవో బయటికి రాలేదు. ఇంత అప్రూవల్ జరుగుతోంది, దీని మీద మాట్లాడలేదంటని గవర్నమెంట్ ఆయన అడుగుతున్నారు. దాంతోపాటు ఈయన పెట్టుకున్న అడ్వైజర్కిను కేసినేని చిన్ని గారికి వ్యాపార లావాదేవీలు ఉన్న విషయం తెలుసుకోకుండా ఆయనకి అడ్వైజర్ ఉద్యోగం ఇచ్చేసారా రాజ్ కేసిరెడ్డికి? రాజ్ కేసిరెడ్డిని నెత్తికెక్కించింది వాడు విజయసాయిరెడ్డి. అది కూడా ఇది కంప్యూటర్ కన్సల్టెంట్ కింద ఉండేవాడు. దానికి ఇక్కడికి ఏం సంబంధం? ఇప్పుడు గవర్నమెంట్లో ఒక పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు మీకు ఒక డెసిగ్నేటెడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్లో జరిగిందని కదా. నేను అది కూడా చెప్పాడు కదా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ ఇన్ దిస్ నాన్ సెన్స్ అని. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఎక్సైజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి అనుకోండి, దీంట్లో ఏదైనా లెక్కర్ స్కామ్ ఉంటే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి ఉన్నాడు కదా ఆయన, డిప్యూటీ సీఎం, మరి ఆయన ఎందుకు పెట్టట్లే? కాదు మళ్ళీ మనమాట ఆయన ఇటు వచ్చేసాడు కదా. ఇప్పుడు నారాయణ స్వామి గారు లేరు కదా ఇప్పుడు అక్కడ. ఎక్కడ లేరు? ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో లేరు కదా ఆయన. ఎందుకు లేడు? ఉన్నాడే. సరే, మొత్తానికి ఏదో కన్సిడరేషన్ ఉన్నట్టుంది. ఏం కన్సిడరేషన్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో చేసిన ఆయన ఎక్సైజ్ మినిస్టర్ చేసిండు నాకు తెలిసి, ఐఎమ్ నాట్ రాంగ్. నారాయణ స్వామి గారు కదా ఎక్సైజ్ మినిస్టర్. ఎక్సైజ్ ఆయన. మరి ఎక్సైజ్ మినిస్టర్కి సంబంధం లేకుండా ఇప్పుడు కుల రవీంద్ర గారిని A2 కింద పెట్టారు కదా కేసులో. అవునండి, ఇన్ని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు కేసు పెట్టి దాన్ని ఒక పార్టీ ఒక కొలిక్కి తేకుండా ఎందుకు వదిలేశారు? ఆ రోజు ఎక్సైజ్ కుల రవీంద్ర గారి మీద కేసు పెట్టారు, ఆ రోజు ఎక్సైజ్ కమిషనర్ గారి మీద కేసు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, కుంభకోణం జరిగిందని. మీరు చేయాలి కదా. మీరు ఇప్పుడు కేసు కట్టింది ఎవరు? ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తేల్చవలసింది ఎవరు? గౌరవ న్యాయస్థానాలు. దాంట్లో బెయిల్ మీద ఆయన ఉన్నారు బయట. అది ఎందుకు మాట్లాడు మీరు? అదే అడిగాడు కదా బెయిల్ మీద. మరి దానికి మీరు చెప్పకుండా నేను అగ్ని పునీతన్ అంటే ఎవరి దగ్గర సమాధానం ఉంటుంది? నేను కాదు కదా, మీరు కదా జడ్జిలు. గౌరవ జడ్జి గారు ఇస్తారే స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎస్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెండ్, ఇస్ నాట్ హ్యాపెండ్. అప్పటిదాకా మనం మాట్లాడాల్సింది గాలి కబుర్లే కదా. సో అప్పుడు వాళ్ళ మీద లిక్కర్ కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, అంతేనా మీరు అనేది? ఇప్పుడు క్రెడెన్షియల్స్ చూద్దాం సార్. రాజ్ కేసిరెడ్డి అండ్ దీస్ టూ ఆర్ హ్యాపెన్ టు బి ది పార్ట్నర్స్ ఇన్ దిస్ థింగ్. ఇప్పుడు దానికి ఆ పార్ట్నర్షిప్లో ఎవరు మన చిన్ని గారి తాలూకా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఉర్సాలో వచ్చినప్పుడు వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ కనుక చేస్తే ఎక్స్చెక్లో ఖచ్చితంగా వాళ్ళ ఫ్రాడ్స్ అన్ని బయటకు వచ్చాయి కదా. 694 కోట్ల ఫ్రాడ్ ఏదో చేశారు ఆ ల్యాండ్ స్కామ్లో. ఇది గోల్డ్ ట్రెజర్ ఏదో అలాంటి పేరండి, అది సమ్ గోల్డ్ ఏదో వస్తుంది. సో అది దాంట్లో 570 పైసలు కేసులు ఉన్నాయి దాంట్లో. ఇలా టోల్ని పెట్టుకుని ఈ క్రెడిబిలిటీస్తో మీరు వరుస ఎన్ని ఇస్తే లులు. ఇప్పుడు మన కోకటపల్లిలో లులు మాల్ ఉంది సార్, అదేంటిది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమైనా చెప్పి వాళ్ళకి 2,000 ఎకరాలు ఏమైనా ఇచ్చిందా? ఇనార్బిట్ మాల్ ఉంది, గవర్నమెంట్ ఏమైనా ఇచ్చింది వాళ్ళకి ల్యాండ్? దీస్ ఆర్ ఆల్ మాల్స్. వై ఆన్ వాట్ కెపాసిటీ? ఇప్పుడు మీరు చెప్పిన ఆ వాలంటీర్ ఉద్యోగం అంటే గోతాలు ఎత్తుకోవడం అని చెప్పిన మీరు దాంట్లో ఇంకంతకన్నా కొంచెం డిప్లొమాటిక్ వెర్షన్లో ఒక యూనిఫామ్ వేసుకుని ఉద్యోగం చేస్తారు అంతే కదా.
4 షాపింగ్ మాల్స్ వస్తాయి, షాపుల్లో సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ అంటారు. అంతే కదా. సో దీనికి అసలు నాకు తెలియక ప్రభుత్వంతో అయినా బిజినెస్ పార్ట్నర్సా లుల్లు వాళ్ళు? దీనికి 2,000 కోట్లు విలువ చేసే భూమి అలొకేషన్ వాట్ ప్రాతిపదిక మీద? సంపద సృష్టి అండి అక్కడ. ప్రైవేట్ వ్యాపారాలు ఎవరు చేసుకుంటారంటే సంపద సృష్టి ఎలా అవుతుందంటే మీరు దానివల్ల ఇప్పుడు వెల్త్ క్రియేషన్ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి కదా. సార్ ఇప్పుడు ఇదే ఆప్కో సంస్థకి 2,000 కోట్లు ఇచ్చి బాబు ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఇక్కడ 10 షాపులు పెట్టండి మీకు ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ కాన్సెప్ట్ కాబట్టి గోహెడ్ అంటున్నాం. ఎవడో లొల్లు కూడా తీసుకొచ్చాడు కాన్సెప్ట్ పెడతానంటే దానికి 2,000 కోట్లు ప్రభుత్వ ప్రజల ఆస్తిని తీసుకెళ్లి ఏదైనా పెడతానంటే ఎలా అవుతుంది సార్? రాజ్ రెడ్డి మీద కూడా మాట్లాడారు ఆయన, ఒకసారి చూద్దామండి. అది బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అదండి, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పంది ఇంకో విషయం అడిషనల్గా ఉన్నది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో కూర్చుంటారు. ఇద్దరికి వ్యాపారాలకు సంబంధించిన మెయిల్ ఐడి ఒకటే, అకౌంట్స్కి సంబంధించి చాలా క్లియర్గా ఉంది. అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో ఉందో లేదో. సో ఇప్పుడు ఏంటి, నేను ఉద్యోగం ఇచ్చాను కానీ నేను ఉద్యోగం ఇచ్చిన ఆయన కూడా వెళ్ళి టీడీపీ ఎంపీతో కలిసి వ్యాపారం చేస్తున్నాడని చెప్పి అంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ క్రెడిబిలిటీ అలాంటిది, అంతే కదా? అదే నాకు తెలియకడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద సలహాదారు ఇచ్చాడు, అయితే ఏ అప్లికేషన్స్ ఎంటర్టైన్ చేశారో ఎవరైతే చేస్తారు. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఆయన అప్పటికే సార్ కేసినేని చిన్నికి అప్పటికే పార్ట్నర్, ఆయన ఉద్యోగం ఇచ్చే సమయానికే పార్ట్నర్ ఆయన. అయితే ఏంటి బిజినెస్ చేయకూడదని రూల్ ఉందా? మీరు చెప్తుంటారు కదా మేము ఖచ్చితంగా అవన్నీ వెరిఫై చేసి వెట్టింగ్ చేసి మరి చేస్తుంటామని. ఎలాంటి వ్యాపారంలో పార్ట్నర్, అది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం కదా. ఇప్పుడు వాళ్ళ బ్రదరే కేసినేని నాని గారు ఫార్మర్ ఎంపీ, వారు చెప్తుంది ఆ కంపెనీలు కేసినేని చిన్ని గారు వారి శ్రీమతిని పెట్టి నడిపిస్తున్న ఈ రకరకాల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా ఎలాంటి అక్రమాల్లో ఉన్నాయో ఆయన చెప్పారు, అలా ఎత్తిపోయినా కూడా చెప్పారు. అలాంటి వాటిలో పార్ట్నర్ అయిన ఆయన్ని తీసుకొచ్చి ఈయన సలహాదారుగా పెట్టుకున్నాడు. విజయవాడకు వచ్చింది కూడా లేదు అనే మాట కూడా అన్నాడు చాలా స్పష్టంగా. కరోనా టైంలో ఇచ్చాం, వచ్చింది కూడా లేదన్నాడు. తర్వాత కూడా వచ్చింది లేదు. మరి అంటే వాళ్ళు నేను ఎత్తి పెట్టుకుని ఎందుకు ఊరేగాడు ఆయన ఎందుకు ఊరేగాడో ఏం చేశాడో అది ఆలోచన మనవాడి చెప్తుంది దానికి. ఇప్పుడు మీరు నన్ను డిబేట్కి పిలుస్తారు, నన్ను ఎందుకు పిలిచారని కింద 100 మంది ఎడుతూ ఉంటారు. ఏడు చేయమంటారు దానికి? మీరు వెళ్ళమన్నారు, నేను రాడమ్మా అలాగే ఎవడానందో ఆడే దానికి మనవాడి చేస్తాం. ఇప్పుడు రాజ్ రెడ్డి విషయం అలా కదండి, రాజ్ రెడ్డికి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను ఎవరిని ఫస్ట్ థింగ్ అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్టివిటీ విత్ దట్ ఫెలో. ఆయన ఏదో పని చేశాడు వాళ్ళు ఆ లెక్కర్ దాంట్లో అభియోగం మోపబడింది. అది కూడా విజయసాయిరెడ్డి పేరు చెప్పారు కాబట్టి ఇది ఈ ఈకో సిస్టమ్ నేను ఆల్రెడీ చెప్పాను. విజయసాయిరెడ్డి గురించి కూడా మాట్లాడారు. న్యాయస్థానం ఏం చెప్తుందంటే నేను నీ పేరు చెప్పాను కాబట్టి నువ్వు నా పేరు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి మా నెత్తికి ఎందుకు తెస్తున్నావు గౌరవ న్యాయస్థానం. 2 అంశాలండి ఇక్కడ. వీళ్ళు వైసీపీ వాళ్ళు అడుగుతున్నది కూడా ఏంటంటే, సరే ముందర విజయసాయిరెడ్డి గారి గురించి ఆయన ఏం మాట్లాడారో చూస్తారు, అదల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి. విజయసాయిరెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. సో దాంట్లో చెప్పారు ఇవాళ ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. చూద్దాం. ఆయన విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే. సో అదే ఏంటంటే ఈయన చంద్రబాబుకు లొంగిపోయాడు అని అంటూ పరోక్షంగా బీజేపీ మీద దాడికి దిగారు. ఇన్నాళ్ళు చేసిన సావాసం అంతా గాల్లో కలిసిపోయినట్టేనా? బీజేపీతో హిడెన్ అండర్స్టాండింగ్తో ఇన్నాళ్ళు